స్పెషల్ స్టోరీలో అంశాలు 1 by 1 చూద్దాం. దేశానికి సరిహద్దులు కేవలం భూమిపై మాత్రమే ఉండవు, ఆకాశంలోనూ ఉంటాయి. అయితే ఆ సరిహద్దులు కనిపించవు, కానీ ఉల్లంఘన జరిగితే దాని ప్రభావం దేశ భద్రతపై నేరుగా పడుతుంది. ఒక బుల్లెట్ భూమిపై నడిచే యుద్ధాన్ని మార్చగలదు, కానీ ఒక ఫైటర్ జెట్ గాల్లో ఎగిరితే యుద్ధ దిశే మారిపోతుంది. అందుకే ఆధునిక యుద్ధాల్లో విజయం ఎవరికి దక్కుతుందో కాదు, గగనతలంపై ఎవరి ఆధిపత్యం ఉందో అనేదే కీలకం. నేడు భారత్ ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది. 2 సరిహద్దుల్లో ఒకేసారి ముప్పు పొంచి ఉన్న వేళ దేశ గగనతలాన్ని కాపాడే బాధ్యత వైమానిక దళం భుజాల మీదే ఉంది. ఈ క్రమంలోనే భారత చరిత్రలోని అతిపెద్ద యుద్ధ విమానాల ఒప్పందం రూపుదిద్దుకుంటోంది. 114 రాఫెల్ యుద్ధ విమానాలు. ఇవి కేవలం సంఖ్య కాదు, ఇవి భారత గగనతల భద్రతకు కొత్త నిర్వచనం. ఈ ఒప్పందం ఖరారైతే భారత ఆకాశంలో శక్తి సమీకరణాలు మారిపోతాయి. ఇది ఆయుధాల కొనుగోలు కథ కాదు, ఇది భారత వైమానిక దళ శక్తి, సిద్ధత, ఆత్మవిశ్వాసానికి సంబంధించింది. ఇందులో కేంద్ర బిందువు ఒక్కటే, అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. గగనతలం అంటే కేవలం ఆకాశం కాదు, అది దేశ భద్రతకు తొలి రక్షణ గీత. ఆ గీత బలంగా ఉంటేనే దేశం నిశ్చింతగా నిద్రపోగలదు. ఈ సత్యాన్ని ఎప్పుడో గ్రహించిన భారత వైమానిక దళం కాలానికి తగ్గట్టుగా తన శక్తిని అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నేడు ప్రపంచంలో యుద్ధాల స్వరూపం మారిపోయింది. భూమిపై సైన్యం ఎంత బలంగా ఉన్నా ఆకాశంపై పట్టు లేకపోతే ఆధిపత్యం సాధ్యం కాదు. అందుకే గగనతలాన్ని నియంత్రించే శక్తే నిజమైన శక్తిగా మారింది. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు సాధారణమైనవి కావు. ఒకవైపు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్, మరోవైపు ఉత్తర సరిహద్దులో చైనా, ఒకేసారి 2 వైపుల నుంచి ముప్పు ఎదురయ్యే పరిస్థితి. ఇలాంటి సమయంలో భారత వైమానిక దళం మీదే అత్యధిక బాధ్యత ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అవసరమైన యుద్ధ బలం ప్రస్తుతం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దేశాన్ని సురక్షితంగా కాపాడేందుకు కనీసం 42 పూర్తి స్థాయి ఫైటర్ యూనిట్లు అవసరం. ఒక్కో యూనిట్లో సుమారు 18 యుద్ధ విమానాలు, వాటిని నడిపే పైలట్లు, గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది ఉంటారు. అలాంటి యూనిట్లు ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నవి కేవలం 29 మాత్రమే. ఇక ఈ లోటు సంఖ్యలో చిన్నదిగా కనిపించినా యుద్ధ సమయంలో అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో త్వరలోనే కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. దాదాపు 3.25 లక్షల కోట్ల విలువైన 114 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం ఆలోచన స్థాయి నుంచి తుది దశకు చేరుకోబోతోంది. ఇది కేవలం ఒక డిఫెన్స్ డీల్ కాదు, ఇది భారత గగనతల భద్రతకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యూహం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది. రాఫెల్ యుద్ధ విమానం అంటే ఒక సాధారణ ఫైటర్ జెట్ కాదు, ఇది ఫ్లయింగ్ కమాండ్ సెంటర్. శత్రు విమానాలను గాల్లోనే గుర్తించి దూరం నుంచే ధ్వంసం చేసే సామర్థ్యం దీనికుంది. మెటియోర్ లాంటి బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులతో పైలట్ శత్రువును చూడకముందే టార్గెట్ లాక్ చేయగలడు. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ తో శత్రు భూభాగంలో 100 కిలోమీటర్ల లోతులో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించగలదు. హ్యూమర్ స్టాండ్ ఆఫ్ వెపన్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, అడ్వాన్స్డ్ రాడార్లు, ఇవన్నీ కలిస్తే రాఫెల్ ఒక యుద్ధ యంత్రంగా మారుతుంది. ఇప్పటికే భారత వైమానిక దళంలో ఉన్నటువంటి 36 రాఫెల్ యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూపించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో, అలాగే లడాక్ వంటి అత్యంత క్లిష్ట ప్రాంతాల్లో ఈ విమానాలు అద్భుతమైన పనితీరును కనబర్చాయి. ఇక అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ రాఫెల్ తన విశ్వసనీయతను నిరూపించింది. అయితే ఇది కేవలం టెక్నాలజీ విజయం కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల నైపుణ్యానికి నిదర్శనం. మరోవైపు ఈ కొత్త ఒప్పందంలో మరో కీలక అంశం మేక్ ఇన్ ఇండియా. మొత్తం 114 విమానాల్లో ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే తయారు చేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. ఇక ఇందులో భాగంగా ఫ్రాన్స్ కు చెందినటువంటి దసో ఏవియేషన్,
భారతీయ ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయనుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యాధునిక తయారీ కేంద్రాలు ఏర్పడతాయి. రాఫెల్ విమానాలకు సంబంధించిన కీలక భాగాలు ఇక్కడే తయారవుతాయి. దీని ద్వారా భారతదేశానికి హైగ్రేడ్ ఫైటర్ జెట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వేలాది యువతకు ఉపాధి లభిస్తుంది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తుంది. ఇక వైమానిక దళంతో పాటు భారత నౌకాదళం కూడా రాఫెల్ శక్తిని అందుకోబోతోంది. ఇప్పటికే 26 రాఫెల్ ఎం వేరియంట్లను నేవీ ఆర్డర్ చేసింది. ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారిడార్లపై మోహరించబడతాయి. దీని ద్వారా భారత్కు సముద్ర గగనతలంలో కూడా స్పష్టమైన ఆధిక్యం లభిస్తుంది. మొత్తానికి ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. భారత్ యుద్ధం కోరుకునే దేశం కాదు, కానీ యుద్ధం వస్తే ఎదుర్కొనే సిద్ధతలో ఎలాంటి రాజీ పడదు. అదే భారత వైమానిక దళ తత్వం. 114 అదనపు రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేనలో చేరడమంటే కేవలం సంఖ్య పెరగడమే కాదు, అది దేశ గగనతలంపై రక్షణ కవచం ఏర్పడడం. ఇక ఈ ఒప్పందం ఖరారైతే రాబోయే దశాబ్దాల్లో భారత వైమానిక దళం ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటిగా నిలుస్తుంది.